Hi to everyone, welcome back to Mechanical Engineering Smart Library. ఈ రోజు మన టాపిక్ ఏంది అంటే డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 5 నుంచి అండ్ యూనిట్ 6 నుంచి. సో ఈ యూనిట్ 5 నుంచి యూనిట్ 6 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు మినిమం 14 మార్క్స్ గెయిన్ చేస్తారు, అంటే ఈజీగా పాస్ అవుతారు. మీరు ఈ యూనిట్ 5లో 10 క్వశ్చన్స్ అండ్ యూనిట్ 6లో 5 క్వశ్చన్స్, టోటల్గా ఈ 15 క్వశ్చన్స్ ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ బేరింగ్స్ పైన టోటల్గా 6 ప్రాబ్లమ్స్ చెప్పిన నేను. ఆ 6 ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ 10 యూనిట్ 5లో ఈ 10 క్వశ్చన్స్ అండ్ యూనిట్ 6లో ఈ 5 క్వశ్చన్స్, టోటల్గా ఈ 15 క్వశ్చన్స్ ప్లస్ ఆ 6 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా? అందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ బేరింగ్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఇంపార్టెంట్. సెకండ్ వన్, రైట్ ది ఫంక్షన్స్ ఆఫ్ బేరింగ్. థర్డ్ వన్, వాట్ ఈస్ జర్నల్ బేరింగ్. ఫోర్త్ వన్, రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ బేరింగ్స్. Fifth one, define equivalent static load and equivalent dynamic load. Sixth one, write the Sommerfeld number. It is very easy. Sommerfeld number ikkadne cheptunna answer, that is Zn by P into D by C. Okay, write the purpose of lubricants. Define bearing characteristic number. It is also very easy, just one formula. Write the advantages of rolling contact bearings. And last one, write the advantages of sliding contact bearings. Problems on bearings, total గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఛానల్లో. ఆ 6 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. టోటల్గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ఛానల్లో. ఆ 6 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 6, దట్ ఈస్ క్యామ్స్ అండ్ ఫాలోవర్లో వాట్ ఈస్ క్యామ్, లిస్ట్ అవుట్ టైప్స్ ఆఫ్ క్యామ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. లిఫ్ట్ ఆర్ స్ట్రోక్, డ్వెల్, బేస్ సర్కిల్, క్యామ్ సర్కిల్. నెక్స్ట్, రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యామ్ మెకానిజం. ఫోర్త్ వన్, డిఫైన్ క్యామ్ ప్రొఫైల్. ఫిఫ్త్ వన్, లిస్ట్ అవుట్ టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు మినిమం పక్కా 14 మార్క్స్ వచ్చి పాస్ అవుతారు. జస్ట్ పాస్ అవ్వాలి అంటే మీరు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.